ఉగ్రదాడి తర్వాత కశ్మీర్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. పహల్గాంలో పర్యాటకులు వెనక్కి వెళ్లిపోవడంతో టాక్సీలు ఖాళీగా కనబడుతున్నాయి. ఉగ్రదాడి ఎఫెక్ట్ పర్యాటకుల రాకపై పడిందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూరిజం సంక్షోభంలో పడితే తమకు జీవనం చాలా కష్టంగా మారుతుందంటున్నారు. పర్యాటకులు ఎవరూ భయపడొద్దని, వారిని చాలా సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని చెబుతున్నారు. మంగళవారం టెర్రరిస్టులు టూరిస్టుల పైన బైసారంలో దాడి చేసిన తర్వాత టూరిజం పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. జమ్మూ కాశ్మీర్తో పాటు చాలా ప్రాంతాల్లో టూరిస్టులు రాక ఆగిపోయింది. అదేవిధంగా చాలా వరకు ఉన్న వాళ్ళంతా కూడా బుకింగ్స్ను వాయిదా వేసుకున్నారు, క్యాన్సిల్ చేసుకున్నారు. ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి సొంత ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పెహల్గాంలో ఉన్నాం. జమ్మూ కాశ్మీర్కు టూరిస్టులు వచ్చే వాళ్ళంతా కూడా ఈ జిల్లాలో చాలా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తారు. అయితే మంగళవారం ఘటన తర్వాత చాలా టూరిస్టులు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. దాదాపు 80% మంది టూరిస్టులు తగ్గిపోయినట్టుగా ఒక అంచనా ఉంది. ప్రస్తుతం మనం పెహల్గాంలోని ఒక టూరిస్ట్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఉన్నాం. అంతా కూడా డ్రైవర్స్ అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎటువంటి పని లేదన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్లో కూడా వెహికల్స్ పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్నాయి. టూరిస్టులు లేరు. అదేవిధంగా మార్కెట్ అంతా కూడా బంద్ ఉండడంతో వారంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళని అడుగుదాం ప్రస్తుత పరిస్థితి, అంటే మంగళవారం కంటే ముందు టెర్రరిస్టుల దాడి కంటే ముందు ఎటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెర్రరిస్ట్ अटैक से पहले आप टूरिस्ट कैसे आते थे, आपको रोजगार कैसा मिलता था, बिजी रहते थे, खाली रहते, कैसे रहते? जैसे टूरिस्ट अटैक से पहले यहाँ पे जो टूरिस्ट आता था वो हमने आज से पहले कभी देखा नहीं है, क्योंकि इतना बहुत अच्छा टूरिस्ट आया था। हर तरह के लोग समझे कि हर कोने के लोग आते हैं यहाँ पे, और बहुत अच्छा टूरिस्ट फ्लो था यहाँ पे, बहुत अच्छा, और कमाते भी सब अच्छे तरीके से कमाते थे। लेकिन अनफॉर्चुनेट ये हुआ है यहाँ पे जो होना नहीं चाहिए था। तो इससे हमारे जो टूरिज्म सेक्टर है बहुत इफेक्ट हुआ है यहाँ पे। कैसा देख रहे हैं आने वाले दिन में टूरिस्ट आएंगे, सोच रहे कुछ इफेक्ट रहेगा आपके ऊपर, कैसे इफेक्ट रहेगा? उम्मीद है आना चाहिए टूरिस्ट, क्योंकि हमको उम्मीद है बहुत, क्योंकि हम टूरिज्म पे ही ब्लेम करते हैं। तो यहाँ पे अगर टूरिस्ट नहीं आएंगे तो हम लोग क्या खाएंगे? ये जो घटना हुआ ये बहुत दुखद घटना है, ये होनी नहीं चाहिए थी। इसको क्या कहेंगे जो रुक गए, नहीं तो वो आपका टूर प्लान कैंसिल कर दिए जो है, उन लोगों को क्या कहेंगे? उनको हम अपील करते हैं, रिक्वेस्ट करते हैं कि आप आ जाइए आराम से, हम यहाँ खड़े हैं आपके लिए, बिल्कुल वेलकम करते हैं हम उसके लिए, हम शाना बशाना खड़ा रहेंगे उसके लिए, डरने की कोई ज़रूरत नहीं है, ये तो होता रहता है, क्या करेगा। మొత్తం మీద టూరిస్టులు ఎవరు భయపడాల్సిన పని లేదు, తాము అండగా ఉంటాము, రక్షణగా ఉంటామన్న అంశాన్ని ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లు అంతా కూడా గతంలో మంగళవారం కంటే ముందు ఇక్కడ ఒక వెహికల్ కూడా ఉండేది కాదు. టూరిస్టులు అంతా వెయిట్ చేయాల్సి వచ్చేది వెహికల్స్ కోసం. ప్రస్తుతం మాత్రం ఎటువంటి పని లేదు, అంటే టూరిస్టులు రావడం నిలిచిపోయింది. ఇక్కడ మార్కెట్ కూడా బంద్గా ఉండడంతో ఎవరికి కూడా వర్క్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారుతాయన్నది కూడా చూడాల్సింది. కెమెరామెన్ నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, పెహల్గాం నుంచి.